హాయ్ అండి, నేను ఇక్కడ గోంగూర పచ్చడి చేస్తున్నాను. కళాయి పెట్టేసి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత 2 పెద్ద సైజు గోంగూర కట్టలకి ఎండుమిరపకాయలు ఇట్లా వలుచుకొని ఫ్రై చేసుకున్నానండి. అవి పక్కకు తీసుకొని మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసేసి గోంగూర శుభ్రంగా కడిగి ఇట్లా వేసేసుకొని మూత పెట్టానండి. ఎండుమిరపకాయలు కూడా కొంచెం చల్లగా అయిన తర్వాత రోట్లో ఇట్లా దంచేసుకొని కొంచెం గల్లుప్పు కూడా వేసి దంచుకున్నానండి. తర్వాత జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇదిగోండి, జీలకర్ర కూడా వేసుకొని మంచిగా అది మెత్తగా నలిగేలాగా దంచుకోవాలండి. ఇట్లా స్పూన్తో పైకి కిందకి అనుకుంటా ఉంటుంటే ఏమైనా అడుగునున్నది నలిగిపోతుందండి. ఇప్పుడైతే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి ఇది కూడా దంచేసుకుంటున్నాను ఈ విధంగా. ఇది కొంచెం చూసారు కదండి, గోంగూర ఎంత గోంగూర వేస్తే ఎంత చక్కగా మగ్గిపోయింది కదా. ఇది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకుంటూ రుబ్బుకుంటున్నానండి. ఎందుకంటే చిన్న రోలు కాబట్టి 2 సార్లుగా వేసాను అనమాట గోంగూర అనేది. ఈ విధంగా వేసేసి చక్కగా మెత్తగా ఇట్లా రుబ్బుకోవాలండి. ఇది కొంచెం చూసారుగా. ఇప్పుడైతే ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్నానండి. సాల్ట్ అయితే కొంచెం తక్కువ ఉందని చెప్పి మళ్ళీ ఒకసారి వేసి ఒకసారి రుబ్బేసేసి తాలింపు పెట్టేసుకున్నానండి. కావాలంటే మీరు ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. చాలా